ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ విధంగా మనం ఇంకా బ్రతికి ఉన్నాం. ఆయన కృప మనల్ని ఇంకా బ్రతికిస్తూ ఉంది. మనం ఆయన విడిచినా ఆయన విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఈ ఉదయం లేవగానే ఏ కష్టము నీకున్నా, ఏ కన్నీటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నా ఎంత మాత్రం భయపడకండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన ఈరోజు ఉదయాన్నే మీతో మాట్లాడుతున్నారు. ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టండి, ప్రార్థించండి. ఈ వాగ్దానములన్నీ కూడా నమ్మిన వారి జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రతి వాగ్దానాన్ని దేవుడి జీవితంలో నెరవేరుస్తాడు. అనేకసార్లు అనుకుంటాం, దేవుడి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చలేదేంటని. కాదు, ప్రస్తుతం ఆ వాగ్దానం నెరవేర్చబడలేదని నీకు అనిపిస్తున్నా, త్వరలోనే నీకు తెలుస్తుంది దేవుడి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చారని. కాబట్టి ప్రతి వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టండి, ప్రార్థించండి. అద్భుతాలు చూడబోతున్నారు. మీరు ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపం నాకు తెలియచేయండి, లేక ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుని శక్తి కలిగిన చేతుల్లో మీరున్నారు. ఆయన చేతులు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాయి. ఆయన చేతులే మిమ్మల్ని బలపరుస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆమేన్. నిర్జీవంగా, అసమాధానంతో, దుఃఖముతో, హృదయం బద్దలైపోయిన పరిస్థితుల్లో, గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉండి వాగ్దానాన్ని వింటూ ఉన్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నీకు ఎదురైన సమస్య ఎంత భయంకరమైందైనా, ఏ విషయము నీ జీవితంలో నిన్ను దుఃఖంలో ముంచివేసినా ఎంత మాత్రం కూడా భయపడొద్దు. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ నా కృప మాత్రం ఎప్పటికీ నేను విడిచిపోదు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నా నిబంధన ఎప్పటికీ కూడా తొలగిపోదని ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్నారు. అవును, అనేక సార్లు భయంకరమైన విషయాలు ఎదురై ఎంత భక్తులైనా, ఎంత విశ్వాసం కలిగిన వారైనా, అంతవరకు ఎన్నో కార్యములు చూసిన వారి శ్రమల తీవ్రతను బట్టి దేవుని కృప వారిపై నుండి తొలగిపోయిందేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఇంత భయంకర పరిస్థితులు నేను ఎదుర్కొంటున్న నా జీవితం ఏ విధంగా ఉందని అనుకుంటారు. అయితే దేవుడు ఎంత మాత్రం నేను విడిచిపెట్టలేదు. ఎంతగా అంటే ఎంతో స్థిరమైన పర్వతములు తొలగిపోతాయి. అంటే నీ జీవితంలో ఉన్న స్థిరమైన పరిస్థితులు తొలగిపోతాయి. నీవు ఆధారం చేసుకున్న పరిస్థితులు తొలగిపోతాయి. కొండంత ఆధారము నాకుంది అని నీవు అనుకోవచ్చు. కొన్ని విషయాలను బట్టి అవి కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీవు నిరాధారంగా మిగిలిపోయి ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో ఒకవేళ నీవున్నా, పర్వతములు తొలగిపోయినా, ఆకాశమంతున్న దేవుని కృప మాత్రం నేను విడిచిపెట్టలేదు. ఆయన కృప కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు మరలా నీకు గుర్తు చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా కృప నీకు తోడుగా ఉంది అని. మెట్టలు తత్తరిల్లిన, కొన్ని సందర్భాల్లో ఎంతో ఎత్తైన భక్తి జీవితం, కొండంత విశ్వాసాన్ని కలిగిన నీకు కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు జీవితము కుదుపులోకి లోనవుతుంది. బలమైన విశ్వాసం కూడా కుదుపులోకి లోనవుతుంది. ఆ విశ్వాసం కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అటువంటి తత్తరిల్లే పరిస్థితులు నీకు ఎదురైనా కూడా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదంట. అందరూ నిన్ను విడిచిపోయినా, కదిలి వెళ్ళిపోయినా, అందరి ప్రేమలు మారిపోయినా ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు. ఆయన కృపలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేడు. ఎందుకంటే నీవు ఆయన కుమార్తెవు, నీవు ఆయన కుమారుడవు.
తల్లి విడిచినా, తండ్రి మరిచినా ఆయన నిన్ను మరిచిపోడు. ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన దయ నిన్ను దాటిపోలేదు. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోలేదు. కాబట్టి ఈ లోకంలో నీవు ఏదైతే కోల్పోయిన అనుకుంటున్నావో, ఏదైతే పోగొట్టుకున్నాను అనుకుంటున్నావో, నీకేది లేకపోయినా, ఎవ్వరూ నీకు లేకపోయినా, నీ ప్రతి ఆధారాన్ని నువ్వు కోల్పోయినా, నిరాధారంగా నేను మిగిలిపోయినని నువ్వు అనుకుంటూ దుఃఖపడుతూ ఉన్నా ఏమీ భయపడొద్దు. దేవుడు నీకు ఆధారంగా ఉండబోతున్నాడు. ఇంతవరకు చూడని అద్భుతాలు నీ జీవితంలో చూడబోతున్నావు. ఎందుకంటే ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకున్నది కొంతకాలమే, దేని మీద మనం దృష్టి ఉంచినది కొంతకాలమే. తల్లైనా, తండ్రి అయినా, బంధువులైన, స్నేహితులైనా, ధనమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, పిల్లలైనా, మన ఆరోగ్యమైన, మన బలమైన, మనం ఆధారంగా చేసుకున్నది ఏదైనా, మనం కలిగి ఉన్నది ఏదైనా అది కొంతకాలమే. కానీ దేవుని కృప మాత్రం నీవు మరణించే దినము వరకు నిన్ను విడిచిపెట్టదు. అప్పటి వరకు నిన్ను వెంటాడుతుంది. అప్పటి వరకు నీ తోడుగా ఉంటుంది. అందువల్ల ఈరోజు ఏ స్ట్రగుల్స్ కూడా నువ్వు వెళ్తున్నా దేవుని చూడండి, దేవునిపై ఆధారపడండి, ఆయన కృపపై ఆధారపడండి. ఆయన కృపలో నిలిచి ఉండండి. ఆయన కృపను దాటి వెళ్ళిపోవద్దు. ఆ కృప నిన్ను నిత్యము నడిపిస్తుంది. ఆ కృప నిన్ను లేవనెత్తుతుంది. పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ నిన్ను వీడిపోదు నా కృప, నిన్ను వీడిపోదు నా కృప, నా నిబంధన తొలగిపోదు, నా నిబంధన తొలగిపోదు. తల్లి అయినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. తల్లి అయినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను, చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. ఒక్క నిమిషం అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ ఉచిత కృపను బట్టి మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి మరి యొక్క దినమును మా జీవితంలో యాడ్ చేశారు. అందుకొరకు నీకు వందనాలయ్యా. నైనా, నా కృప నేను విడిచిపెట్టదని అనేక సార్లు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మరలా ఈరోజు మాతో మాట్లాడారు. ఎవరి కొరకు ఈ వాగ్దానాన్ని పంపరో నాకు తెలియదయ్యా. ఎవరైతే గుండె చెదిరిన వారిగా ఉన్నారో, ఎవరైతే తత్తరిల్లిన హృదయాలతో ఉన్నారో, ఎవరూ లేరు నాకనే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారో, జీవితంలో అన్నీ కోల్పోయినట్లుగా ఉన్నారో, వారితో మీరు స్పష్టంగా మాట్లాడారని నమ్ముతున్నాను తండ్రి. ఎందుకంటే నీ మాట శక్తి కలిగింది, నీ మాట జీవము కలిగింది, నీ మాట బ్రతికిస్తుంది. మృతులను సజీవులుగా చేసి నీ మాట రిలీజ్ అవుతూ ఉండగా ప్రతి హృదయాన్ని మాట తాకునుగాక, ప్రతి జీవితంలో అద్భుతములు చేయునుగాక, ప్రతి కుటుంబంలో అద్భుతములు చేయునుగాక, ప్రతి హృదయంలో కూడా ఈ మాట నూరంతలుగా ఫలించునుగాక. తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలిన నా కృప నేను విడిచిపోదని ఈరోజు వాగ్దానం చేశారు. ప్రతి జీవితంలో వాగ్దానము యేసునామములో నెరవేర్చబడునుగాక. వారికి ఆధారంగా చేసుకున్నవన్నీ వారిని విడిచిపెట్టేసిన నీ కృప మాత్రం వారిని విడిచిపెట్టదని నమ్ముతున్నానయ్యా.
నీ కృప మాత్రం వారికి తోడుగా ఉంటుంది. భార్య విడిచిపెట్టిన, భర్త విడిచిపెట్టిన, బిడ్డలు విడిచిపెట్టిన, సొంత తల్లిదండ్రులు దూరం అయిపోయినా, నాకుంది కదా అనుకున్నవన్నీ కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నిర్జీవులుగా మిగిలిపోయినా వారిని నీ కృప మాత్రం విడిచిపెట్టదని, వారికి నీ కృప తోడుగా ఉందని నమ్ముతున్నాను తండ్రి. దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కృపే అద్భుతాలు జరిగిస్తుందని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది సమస్యల్లో ఉన్నారయ్యా, శోధనలో ఉన్నారు తండ్రి. వారి యొక్క సమస్యలు నేనైతే తీర్చలేను, వారిని నీ చేతులకు అప్పగించడం తప్ప వారికి నేను సహాయం చేయలేనయ్యా. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎంతమంది అయితే కామెంట్ ద్వారా వారి ప్రార్థన అవస్థ మాకు తెలియచేస్తున్నారో అందరి జీవితాల్లో యేసు మీరు జోక్యం చేసుకోండి. వారి సమస్య ఏదైనప్పటికీ, వారి బాధ ఏదైనప్పటికీ, వారికి అన్నిటి పరిస్థితులు ఏవైనప్పటికీ అన్నిటికీ సొల్యూషన్ నీ దగ్గర ఉందయ్యా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. మీరు సెలవిచ్చారు, నాకు అసాధ్యమైంది ఏది నాకు కలదా అని. అవును తండ్రి, నువ్వు చెయ్యలేనిదంటూ ఏది లేదు. నీకు అప్పగించినవన్నీ ఎంతో నమ్మకంగా చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, ప్రతి సమస్య నీకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్న శోధన నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే వ్యసనాలలో ఉన్నారో, పాపంలో ఉన్నారో, రక్షణ లేక ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ కార్యం జరిగించిన మీరు మాట్లాడండి నేను. మీరు ఒక్క మాట మాట్లాడితే వారి జీవితాలు మారిపోతే తండ్రి, వ్యసనాలను విడుదల పొందుకుంటారు. అటువంటి అద్భుతకరమైన రక్షణ ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని చేతులు పెడుతున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు ఆర్థిక బంధకాల్లో ఉన్నారయ్యా, నలిగిపోతున్నారు తండ్రి, అప్పుల్లో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. వారి జీవితంలో ఉన్న ఆర్థిక బంధకాలన్నిటినీ తెంచివేయండి. ఆశ్చర్యకరముగా ఒక మార్గము వారికి చూపించండి నాయన. ధనాన్ని నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. అనారోగ్యాలతో మంచం పోయిన వారిని చేతులు పెడుతున్నాను తండ్రి. ఆశ్చర్యకరంగా లేవనెత్తండి అయ్యా. ఇప్పుడే ముట్టండి నాయన. ప్రతి శరీరాన్ని ముట్టండి, ప్రతి ఎముకను ముట్టండి, ప్రతి నరమును ముట్టండి, ప్రతి అవయవమును ముట్టండి అయ్యా. అద్భుతకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ఉద్యోగుల సమస్యలతో సతమతమైపోతున్నారు తండ్రి, అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. ఉద్యోగాలు లేక సతమతమైపోతూ ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయండి. వివాహాలు జరగక ఎన్నో సంవత్సరాలు దాటిపోయి దిగులుతో ఉన్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి అయ్యా. గర్భఫలం లేక అనేక సంవత్సరాల దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డ గర్భమును తాకండి నేను, అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి, జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి, చక్కటి రిజల్ట్స్ చేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేయండి తండ్రి. కుటుంబ కలతలతో ఉన్నవారు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. భార్య భర్తలను తిరిగి కట్టండి, నేను సమాధానపరచండి. పొలం సమస్యలను విడిపించండి తండ్రి. ఎంతమంది అయితే పొలం అమ్మాలనుకుంటున్నారో ఆశ్చర్యకరముగా మీరు ఈ వారంలోనే అద్భుతం చేయండి తండ్రి. కోర్టు కేసెస్ నుండి విడిపించండి. ఎంత కఠినమైనవైనా మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, అభివృద్ధి చేయండి, సమస్యలను విడిపించండి, పాడి పంటలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈరోజు వారి యొక్క ప్రతి ప్రయాసమును కూడా వ్యర్థం కాకుండా సఫలపరుస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ ప్రతి ప్రయాణంలో ప్రతి స్థలంలో వారికి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని కృప నిన్ను దాటిపోలేదు. ఆయన కృపలో మీరున్నారు. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అర్హత లేని మిమ్మల్ని ఆయన కృప అర్హులుగా చేయబోతుంది, యోగ్యులుగా చేయబోతుంది. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్నవారు తప్పక ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని మాటలను అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.